నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. విజయవాడ జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ లో పర్యాటక క్యారవాన్లను ఆయనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 30 సంవత్సరాలు రామ్దేవ్ బాబా తనకు తెలుసునని, పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. సోషలిజం, కమ్యూనిజాని కంటే టూరిజానికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ కు అన్ని చర్యలు చేపట్టామని, మున్ముందు నిరుద్యోగులకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయని, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 1000 కిలోమీటర్లకు పైగానే సముద్ర తీరం ఉందని, అలాగే అడవులు సైతం ఉన్నాయని ఆయన చెప్పారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో యోగాంధ్ర నిర్వహించామని తెలిపారు. Today, to take further forward, I wanted to seek Baba Ramdev Guruji's blessings. Andhra Pradesh will be future destination for wellness and happiness. My goal is wealthy, healthy, happy Andhra Pradesh. That is the goal I have kept. I can create wealth through my economic policies. But Babaji is going to give happiness and health for everybody. That's why I am requesting him now. I want to take his services. Identification also. Both we are doing. So I am assuring you, world is watching us. This is a new project is going on. With natural food and your yoga and meditation, that will be the game changer. All other prayers who are all here, you will have a exciting timing. అమరావతి అవినీతికి రాజధాని అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. గుంటూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన అమరావతి కార్పొరేట్ల రాజధాని అని వ్యాఖ్యానించారు. దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు అంటారని, తాను అమరావతి అంతా తిరిగానని ఒక్క దేవత కానీ ఒక్క గుడి కానీ కనిపించలేదని చెప్పారు. 23 జిల్లాల వాళ్లు అమరావతిని ఇష్టపడడం లేదన్నారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని, న్యూట్రల్ గా ఉంటానని చెప్పారు. తిరుపతిలో ఒక రాయలసీమ నాయకుడు వచ్చి ఉద్యమాన్ని చేపడుతున్నామని అన్నాడని తెలిపారు. రాయలసీమ బిడ్డైన చంద్రబాబుపై ఆ ప్రాంత ప్రజలు ఎదురు తిరుగుతున్నారన్నారు. భువనేశ్వర్, బెంగళూరు, చెన్నైలో రాజధాని ఉందని, కానీ 1000 ఎకరాలు భూములు తీసుకోలేదన్నారు. అమరావతి కోసం 30,000 ఎకరాలకు పైగా రైతుల నుంచి తీసుకున్నారని, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. రెండవది అమరావతి, ఆయన దేవతల రాజధాని అంటాడు. నిన్న మొన్నంతా తిరిగాను, ఎక్కడన్నా దేవతలు ఏమన్నా కనిపిస్తారేమో అని. నాకు కనిపించిందల్లా కర్రతోమ చెట్లు కనిపించాయి. ఒక్క దేవుడు కనిపించలేదు, ఒక్క దేవాలయం కనిపించలేదు. ఎందుకు ఇట్లా చెప్తావు? ఎందుకు చెప్తావు ఇలా? దేవతల రాజధాని 26 జిల్లాలు ఉన్నాయి. దాదాపు 23 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమరావతిని ఇష్టపడటం లేదు. నేను న్యూట్రల్గా ఉంటాను. నాకేమి అమరావతి అయినా ఒకటే, ఇంకోటైనా ఒకటే. దీని గురించి నేను ఏ నిర్ణయం తీసుకున్నా చూస్తూ ఉంటాను. 26 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో రాయలసీమ జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఇష్టపడటం లేదు అమరావతిని. కర్నూలు నుంచి ఒంగోలు దాకా 10 జిల్లాల్లో ఎవ్వరూ ఇష్టపడటం లేదు, బయటపడటం లేదు. అంతే. మొన్ననే తిరుపతిలో ఒక రాయలసీమ నాయకుడు వచ్చేసి ఒక మాట చెప్పాడు, మేము ఉద్యమాన్ని మొదలు పెడతామని. చంద్రబాబు నాయుడికి సున్నితంగా తెలియజేస్తాను, నువ్వు రాయలసీమ బిడ్డవి. నువ్వు రాయలసీమ వాళ్ళే నీ పైన వ్యతిరేకంగా ఉన్నారు. అమరావతి పైన ఆలోచించవయ్యా ఓ మిత్రమా. నాకు 50 ఏళ్ళుగా నువ్వు బాగా తెలుసు. ఆలోచించు. మరి కామ్రేడ్ బివి రాఘవులు గారు రాజధాని పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజధాని నగరం కట్టేదానికి 1000 ఎకరాలు చాలు అన్నాడు. దాంతో కామ్రేడ్ బివి రాఘవులు గారితో నేను ఏకీభవిస్తున్నా. 1000 ఎకరాలకు మించి అవసరం లేదు. భువనేశ్వర్లో రాజధాని ఉంది, చెన్నైలో రాజధాని ఉంది, బెంగళూరులో రాజధాని ఉంది. ఏ రాజధానికి 1000 ఎకరాలు ఎవడూ తీసుకోలేదే. నువ్వెందుకు చేస్తున్నావు?
సరే నీకేదో ఇష్టపడ్డది, మరి మీకు బంధువులు ఎక్కువ గుంటూరు జిల్లాలో, ఆ బంధు ప్రీతితో ఈడకు వచ్చావు, తిరుపతి నుంచి అమరావతికి వచ్చావు. మరి బంధు ప్రీతితో నువ్వు ఏది 1000 ఎకరాలు అనుకున్న దాన్ని నువ్వు 30,000 చిల్లర ఎకరం తీసుకున్నావు. వాళ్ళకి ఎన్నెన్నో చెప్పావు. చెప్పిన మాట రైతులకు ఏమైనా ఈ రోజు వరకు నెరవేర్చావా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పావు అదేదో ఇస్తాను ఇదేదో ఇస్తాను, ఏమి ఇచ్చావు వాళ్ళకి ఇప్పటిదాకా? ఈ 30,000 ఎకరాల భూమిని తీసుకున్నటువంటి రైతులకి ఏమి చేశావు ఈ సంవత్సర కాలంలో నేను అడుగుతున్నా సూటిగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినదించారు. డ్రగ్స్ గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ యుద్ధానికి ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళతామని హెచ్చరించారు. గుంటూరులో ఫీవర్ ఆసుపత్రి జంక్షన్ నుంచి మిర్చి దాబా వరకు గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ పట్టుకుని సీఎం నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలంటూ ప్రతిజ్ఞ చేశారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. యువతను గంజాయి డ్రగ్స్ కు బానిస చేసి సమాజాన్ని పీడిస్తున్న మాఫియాను తరిమేద్దామని సీఎం పిలుపునిచ్చారు. కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను, కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు. మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతానో నాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను, ఈగలని. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం. 3వ కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు. శాశ్వతంగా మత్తు దిగిపోతుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వెన్నెముకలో వణుకు పుట్టాలి. నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తాం. నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా బడ్జెట్ కేటాయింపులు, విధాన రూపకల్పన అమలులో వేగాన్ని పెంచుతోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టూరిజం కాన్క్లేవ్ టెక్ AI 2.0 రెండవ రోజు సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వటం, ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయడం, స్థానిక ప్రమేయాన్ని పెంపొందించడంలో పెట్టుబడిదారుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ఎందుకు ఈ మాట స్పష్టంగా చెబుతున్నామంటే మీ అందరికీ తెలుసు, కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పర్యాటక రంగాన్ని మనం చూసాం. ఇవాళ మళ్లీ 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇది ఆకాశమే హద్దు, అవకాశాలను వదలొద్దు అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నిజానికి టూరిజం అనేటప్పటికీ గతంలో చూస్తే, గత ప్రభుత్వ హయాంలో చూస్తే పూర్తిగా నిరాదరణకు గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ స్పష్టంగా కనబడేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. దానికి మొట్టమొదటిది టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం మాత్రమే కాకుండా 2024-29కి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి పాలసీని తీసుకురావటం. అందులో కూడా ముఖ్యంగా కేవలం ఇది
మనకి టూరిజం అనే దాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి మాటలో 3-4 రకాలు సమ్మిళితమై ఉన్నాయి. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగటం ఒకటైతే, రెండోది ముఖ్యమైనది ఇవాళ యువతకి ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి పర్టికులర్ యాక్టివిటీ. అదేవిధంగా ఒక రాష్ట్రం యొక్క సమగ్ర స్వరూపం మారాలి అంటే 100% ఈ పర్యాటక రంగ అభివృద్ధి జరగాలి. తద్వారా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి మాటతోటి వారు తీసుకొస్తున్నటువంటి మార్పులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ 2-fold యాక్టివిటీని టేకప్ చేస్తా ఉంది. విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో యోగా గురువు రామ్దేవ్ బాబాను ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. యోగా గురువు రామ్దేవ్ బాబాను శాల్వతో సత్కరించి కొండపల్లి బొమ్మను ఎంపీ కేశినేని శివనాథ్ బహూకరించారు. అవనిగడ్డ సబ్ డివిజన్ లో ప్రజలకు పారదర్శక వేగవంతమైన పోలీస్ సేవలను ప్రజలకు అందించేందుకు వీలుగా లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి ₹1 కోటి విలువ గల 3 బొలెరో వాహనాలు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే విధంగా ట్రాఫిక్ పోలీసులకు 15 బైకులను అందించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహన కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీఆర్ గంగాధర్రావు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి వాహనాలను ప్రారంభించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ విజిబుల్ పోలీసింగ్ పెరగడంతో పాటు ఎక్కడికైనా 4-వీలర్ వాహనాలు వెళ్లలేని ప్రదేశాలకు అధునాతన టెక్నాలజీతో కూడిన 2-వీలర్ వాహనాల ద్వారా వేగంగా చేరుకోవడానికి పోలీసులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గత 2 రోజుల క్రితం కలుషిత ఆహారం తిని 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వ వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం పాత్రికేయులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ విధులు ఆలస్యత్వం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రతి 2 వారాలకు ఒకసారి శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూడా పేరెంట్స్ కూడా మేము మాట్లాడాం. అట్నే బ్రహ్మాండంగా మన మా లోకేష్ అన్న గారి ఆలోచన మేరకు, బాబు గారి ఆలోచన మేరకు మంచి సన్న బియ్యం ఇస్తున్నారు. ఈ రోజు చూశాను, వాళ్ళందరూ కూడా ఎంతో చెప్తున్నారు, ఇంతవరకు బియ్యం బాగాలేదన్నా, తిండి కడుపునొప్పి వచ్చేది, ఇప్పుడు బాగుంది, బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. అట్నే బుక్స్ కాడికి వస్తే మంచి బుక్స్ వితౌట్ పొలిటికల్ పోస్టర్స్, అంటే జగన్మోహన్ రెడ్డి పోస్టర్ లేకుండా ఇంకో ఫోటో కూడా ఉండింది. ఇప్పుడు అవన్నీ తీసేసి ఎక్కడ కూడా ఎవరు ఫోటోలు లేకుండా ప్రాపర్ గా మంచి క్వాలిటీ బుక్స్ ఇస్తున్నాం. అట్లనే మంచి క్వాలిటీ బ్యాగ్స్ ఇస్తా ఉన్నాం. నిజంగానే లోకేష్ గారి ఆలోచన ఏంటంటే దేవాంశ్ కొడుకు, ఆయన కొడుకు ఏ రకంగా చేస్తాడో అదే రకంగా అందరు పిల్లలు చేయాలో ఆలోచన, మంచి ఆలోచన. మేమందరం కూడా అన్నకు సపోర్ట్ చేస్తా ఉన్నాం. అట్లనే ఆయన ఆలోచన ఎంత దూరం పోతుందంటే కింద స్థాయిలో కూడా స్కూల్స్ ఎట్టున్నాయి, లేడీస్ స్కూల్స్ దగ్గర బయట పిల్లలు హాస్టల్ బయట కూడా వీడియో హౌస్ పెట్టాలా, ఇవన్నీ కూడా మరి తగిన చర్యలు తీసుకున్నందుకు మేము ఆనందిస్తున్నాం. తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. వచ్చే రోజుల్లో కూడా నాకు కూడా 2 కూతుర్లు కాబట్టి ఏ రకంగా పిల్లల్ని చూసుకోవాలో ఆ రకంగా పిల్లల్ని చూసుకుంటాం. వచ్చే రోజుల్లో కూడా ఇది మళ్ళీ రిపీట్ కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మేము కూడా కఠిన చర్యలు తీసుకొని ఎవరితో అందరితో మాట్లాడుకొని అవసరమైతే ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టి ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టి ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి తనిఖీలు వేసుకుంటా. నేను కూడా ఇంకటి నుంచి డిసైడ్ చేశాను, మంత్లీ 3-4 టైమ్స్ ఒక సర్ప్రైజ్ విజిట్స్ టు స్కూల్స్ అన్ని దగ్గర పోతా. ఎక్కడన్నా ఎవరన్నా తప్పు చేసేమో దాడి చేసి సస్పెండ్ చేయడమే, దాని తప్ప ఇంకోటి ఉండదు. జూలై 5వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 11వ జిల్లా అదనపు న్యాయమూర్తి షేక్ సికిందర్ బాషా కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో లోక్ అదాలత్ నిర్వహణ, కేసులో పరిష్కారంపై న్యాయవాదులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి దూరదర్శన్తో మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో రాజకీయ అర్హత గల కేసులను గుర్తించామన్నారు. పారా లీగల్ వాలంటీర్లు గ్రామాల్లో లోక్ అదాలత్ పై వివరిస్తున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే 5 జూలై 2025 సంవత్సరం శనివారం, మొదటి శనివారం జాతీయ స్థాయిలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో ముఖ్యంగా ఎన్ఐ యాక్ట్ కేసులు, అలాగే సివిల్ దావాలు, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్ ఎక్సైజ్ కేసులు, ఇవన్నీ రాజీ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, రాజీ మార్గమే రాజమార్గం. ఒకసారి
నేషనల్ లోక్ అదాలత్లో సెటిల్ అయిన మ్యాటర్సు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. మళ్ళీ దాని మీద మామూలుగా అయితే అప్పీల్ ఉండదు, ప్రత్యేక పరిస్థితుల్లో హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు పరిష్కరించుకొని అందరూ శాంతిగా ఉండాలని చెప్పేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఏఎంసీ చైర్మన్ గా లక్ష్మీ అనిత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని చిన్ని, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, డైరెక్టర్లు, 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ చిన్ని మాట్లాడుతూ, నా రాజకీయ జీవితం తిరువూరు నుంచే, అందుకే తిరువూరు అంటే నాకు అమితమైన ప్రేమ అని అన్నారు. రాబోయే 5 నెలలు చంద్రబాబు పర్యటన తిరువూరు నియోజకవర్గంలో ఉంటుందని చిన్ని అన్నారు. ఇవాళ రేపు త్వరలో రైతు బంధు కార్యక్రమం కూడా రాబోతుంది. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ ఉచిత సిలిండర్ ఇచ్చాం. నిన్నే చూసాం మన యువ నేత నాకు అత్యంత ఆప్తుడైన నారా లోకేష్ గారు నిన్న త్వరలో నిరుద్యోగ వృత్తి ఈ సంవత్సరంలోనే ఇస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా ఒక హామీ ఇచ్చారు. అది కూడా ఇస్తే మన సూపర్ 6 నిరంతరం వెళ్తుంది. ఇక కొంతమంది డ్రామా ఆర్టిస్టులు, కొంతమంది రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని గమ్మటేసుకుని రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని తిరిగే వ్యక్తులు నిన్నే చూసాం. ఒక వ్యక్తి కారు కింద పడితే కూడా కారు తొక్కించుకుని వెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించడానికి కూడా ఒక్క కార్యకర్త ముందుకు రాలేదు. అదే 45 నిమిషాలు అట్లా ఉండడం వల్ల అతను చనిపోయాడు. అదే మన కార్యకర్త ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ముందు, ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ అయినా ఎక్కడున్నా ముందు మనం అతన్ని హాస్పిటల్లో తీసుకెళ్తాం. సొంత కారు తొక్కుతున్నా పట్టించుకోలేని వ్యక్తి ఆయన, సొంత చెల్లిని, సొంత తల్లిని కూడా లెక్క చేయనిటువంటి వ్యక్తులు మనకు అవసరమా? కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి డ్రామా కబుర్లు చెప్పడానికి మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని మరింత ప్రజా జీవనంలో లేకుండా మనం నిత్యం ప్రజల్లో ఉంటే సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి. ఒడిశాలోని పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. నందిఘోష్, తాళధ్వజ, దర్ప దళం రథాలను సుందరంగా అలంకరించారు. జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై గుండిచా దేవి ఆలయం వరకు విహరిస్తారు. ఈ ఏడాది యాత్రను వీక్షించేందుకు 12 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా జనం తరలి రావడంతో అధికారులు 10,000 మంది పోలీసులతో మోహరించారు. 275 AI కెమెరాలు, డ్రోన్ల సాయంతో నిఘా ఉంచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కొత్తగూడెం ఏరియా 10.5 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ 3 ఇంక్లైన్ వద్ద నూతనంగా నిర్మించిన సోలార్ మోడల్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం జనరల్ మేనేజర్ ఎం షాలేం రాజు ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ డైరెక్టర్లు డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ చేతుల మీదుగా మోడల్ హౌస్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ, ఈ సోలార్ మోడల్ హౌస్ ను దాదాపు 37 లక్షల వ్యయంతో నిర్మించామని, ఈ హౌస్ లో నిర్మించడానికి ముఖ్య కారణం సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విస్తీర్ణం, అలాగే వాటి వివరాలను తెలియజేయగలరన్నారు. హౌస్ నందు RG 3 OC OB డంపుపై ఏర్పాటు చేయబోతున్న సోలార్ ప్లాంట్, అలాగే STPP నందు 5 మెగావాట్స్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, అలాగే నూతనంగా నిర్మించబోతున్న 22.5 మెగావాట్స్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ వివరాలను పూర్తిగా విశ్లేషించుటకు అనువుగా ఉండేలా ఈ నిర్మాణాన్ని చేశామన్నారు. పైన ప్యానల్స్ కూడా పెట్టాము. ఒకటైతే ఇది టోటల్ VIP బిజినెస్ అంటే బిల్డింగ్ ఫోటో కొట్టాయి. ఈ రూఫ్ ఏదైతే ఉందో ఈ టోటల్ రూఫ్ మనం సోలార్ ప్లాంట్ చేసాం సార్. ఇప్పుడు తీసేస్తే డైరెక్ట్ రూఫ్ కనిపిస్తారు. ఫిక్స్ ఏం లేవు. అక్కడ జనరేట్ అయ్యి అక్కడ ఇన్వర్టర్ సార్. అక్కడ నుంచి మనకి ఎనర్జీ అనేది ఫెడ్ అవుతుంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ పవర్ ఇండిపెండెంట్. ఇదంతా లైట్, ఇదంతా సోలార్ కంప్లీట్ పవర్ ఇండిపెండెంట్. ఎంతైతే మనకి బ్యాటరీ కూడా పెట్టారు. లేదు సార్, బ్యాటరీ పెట్టలేదు. అంటే అదే బ్యాటరీ పెట్టాలి, యాడ్ చేయాలి.
అంటే మనకి ఇది మన హెడ్తో హిట్ చేసాం కాబట్టి డే టైంలో ఎక్సెస్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి నైట్ టైంలో ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ కన్సూమ్ చేస్తుంది కాబట్టి టోటల్గా నెట్ జీరో సార్. సో మనకి అంటే బ్యాటరీ పెట్టే బదులు ఎక్సెస్ ప్రొడ్యూస్ అయితే గ్రిడ్కి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ లో గ్రిడ్కి తీసుకుంటాం. ఓవరాల్ గా సో ఉండే పవర్ కూడా పైన ప్యానల్స్ ప్రొడ్యూస్ అయింది, లైట్లు ప్యానల్ ఇప్పుడు ఏ మోడ్లో ఎంత అవుతుంది? అది బయట చూసే వాళ్ళు తెలియట్లేదు. అందుకే ఐకానిక్ తెలవాలంటే ఆ చుట్టూ పరపట్టుకోవాల్సి ప్యానల్స్ తో ఆ సైజ్ ప్యానల్స్ ఉంటాయి కదా, దొరుకుతాయి కదా. బందిఖానా నుంచి విముక్తి కల్పించండి అంటూ రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ కుటుంబం వేడుకుంటోంది. దారి మూసివేతతో రాకపోకలకు గత 8 ఏళ్లుగా అష్టకష్టాలు పడుతున్నామని తమ గోడును వెళ్లబోసుకున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న భార్యకు ఫిజియోథెరపీ చేయించాలన్నా ఇంటికి దారి లేక వైద్యుడు సైతం రాలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. కష్టార్జితంతో స్థలం కొనుగోలు చేసి మున్సిపల్ అనుమతులతో ఇల్లు నిర్మించుకున్నా తీరా కొన్నేళ్ల క్రితం ఏపీఎస్పీ బెటాలియన్ అధికారులు నడకదారి మూసివేయడంతో తన కుటుంబం బందీఖానాగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని, తన కుటుంబానికి నడకదారి కల్పించి బందీఖానా నుంచి విముక్తి కల్పించాలని ఓ రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ వేడుకుంటున్నాడు. నా పేరు తప్పెట సుదర్శన్ రావు. రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ 6th బెటాలియన్లో పనిచేసి 1997లో వాలంటీర్ రిటైర్మెంట్ అయ్యాను. క్యాంపుకి ఎదురుకున్నటువంటి పట్టా స్థలం కొనుక్కొని మున్సిపాలిటీ వారి అనుమతితో ఇల్లు కట్టుకొని అందులో నివసిస్తూ ఉన్నాను. అనుకోని రీతిగా 2003లో దారులు మూసివేస్తూ ఇనుప కంచె వేశారు. ఆ విషయమై అప్పటి ఉన్నటువంటి పోలీసు అధికారులకు విన్నవించుకొనగా ఆనాటి అడిషనల్ ఐజీ శ్రీ కోటేశ్వరరావు గారు ఐపీఎస్ గారు వచ్చి నా ఇంటిని చూసి సపరేట్గా 2 దిమ్మలు వేసి సపరేట్గా ఇంటికి దారి వేయించారు. అప్పటి నుంచి దారి గుండా నేను నా భార్య పిల్లలు నడిచేవాళ్ళం. అనుకోని రీతిగా మరలా 2017లో దారి మూసివేస్తూ చేశారు. ఇక పక్కన ఉన్నటువంటి రాబర్ట్ గారు అటువంటి రిటైర్డ్ హవాల్దార్ గారి యొక్క పిల్లలు వారింట్లో వచ్చి నడవడానికి ఇచ్చారు. తిరిగి వాళ్ళ ఇంటిని మూసివేయడానికి, అంటే వారి ఇల్లు వర్షాకాలం వచ్చింది తిరిగి ఇల్లు కట్టుకోవాలని చెప్పి వాళ్ళ ఇల్లు పాడేసి, అయ్యా మరి ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకోవాలి, మీరు వస్తే మాకు ఇబ్బంది కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పారు కనుక ఆగిపోయాం. ఇప్పుడు నా భార్య నేను పిల్లలు ఇంట్లో బందీలుగా ఉన్నాం. పోలీసు ఆనాడు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారంటే లోకేష్ గారిని పర్సనల్ కలిగా వారు ఎంతో స్పందించి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకున్నారు. కానీ ఇంకా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఎదురు చూస్తున్నామే తప్ప దానికి లేట్ అవుతుంది. లోకేష్ గారు మాత్రం వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులకందరికీ వారు తెలియపరిచారు, అయ్యా ప్రస్తుతం వచ్చేటప్పటిదాకా నా పరిస్థితి, నా భార్య నా పిల్లలు బ్రతకాలి, నా భార్య నేను బ్రతికించుకోవాలి, ఎటు దారి లేదు, దయచేసి మీకు ప్రార్థన చేస్తున్నాను, నేను నా పిల్లలు మీకు రుణపడి ఉంటాం, నాకు దారి ఇప్పించినట్టు మీకు వందనాలు, నమస్తే. కృష్ణా జిల్లా పోలీసులకు 3 బొలెరో వాహనాలను లిఖిత ఇన్ఫ్రా అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు బహుకరించారు. ఐజీ అశోక్ కుమార్ చేతుల మీదుగా పోలీస్ శాఖకు గడ్డిపాటి శ్రీనివాసరావు వాహనాలు అప్పగించారు. ట్రాఫిక్ పెట్రోలింగ్ కోసం పోలీస్ శాఖ సమకూర్చిన 15 మోటార్ సైకిళ్లను ఎస్పీ గంగాధర్తో కలిసి ఐజీ ప్రారంభించారు. అనంతరం ఘనంగా సత్కరించారు. శ్రీ జీవీజీ అశోక్ కుమార్ గారు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి లిఖిత ఇన్ఫ్రా ఏఎస్ రావు గారికి, అలాగే తదితర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మనకి పోలీస్ డ్యూటీ అనేటువంటిది వాహనాలు లేనటువంటి పోలీస్ డ్యూటీ ఊహించి సిక్కింది కాదు. దానికి అనుగుణంగా ఇప్పుడు మన కొత్తగా మనం చాలా వరకు ప్రొజెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు 15 వెహికల్స్ని మనకి 2 వీలర్స్ని ట్రాఫిక్గానే ఇచ్చారు. అంతేకాకుండా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కూడా మనకి అలాట్ చేయడం జరిగింది. అంతేకాకుండా P4లో భాగంగా మన ఏఎస్ రావు గారు గతంలో ఒక మహీంద్రా వెహికల్ని మన అవనిగడ్డ సబ్ డివిజన్కి ఇవ్వటమే కాకుండా వాలంటరీగా వారే ఒక 3 వెహికల్స్ డొనేట్ చేసేదానికి వారి యొక్క సుముఖతను వ్యక్తం చేసిన మీదట వాటిని ఇమీడియట్గా ప్రాసెస్ చేసి కలెక్టర్ గారి ద్వారా ఈ యొక్క అమౌంట్స్ని వేయించుకొని, సో ఈ 3 వెహికల్స్ని కూడా మనం అన్ని కండిషన్స్లో వేయటమే కాకుండా వీటికి స్టిక్కరింగు, తర్వాత పైన అటువంటి డెకరేషను అన్నీ కూడా ప్రాపర్గా చేయటం జరిగింది. సో ఇటువంటి మంచి స్పిరిట్ వస్తుందన్నమాట. ఇప్పుడు పోలీస్ డ్యూటీకి
ఈ వాహనాల వల్ల మంచి స్పిరిట్ వస్తుంది. సో ఈ యొక్క కార్యక్రమానికి ఇంత మంచిగా సహృదయతో ఈ యొక్క వెహికల్స్ని డొనేట్ చేసినటువంటి ఏఎస్ రావు గారికి కృష్ణా జిల్లా పోలీస్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఈ నెల రికార్డు స్థాయిలో 1,45,00,000 రూపాయలు హుండీ ఆదాయం లభించింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను తెరచి లెక్కింపు ప్రారంభించారు. 28 రోజులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన హుండీలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి 1,22,85,766 రూపాయల అన్న ప్రసాదాల హుండీల నుంచి 22,30,833 వెరసి 1,45,16,599 రూపాయల ఆదాయం వచ్చిందని డీసీ చక్రధర్రావు తెలిపారు. అలాగే 37 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి, పలు విదేశీల కరెన్సీ నోట్లు వచ్చాయని చెప్పారు. భక్తులు హుండీలో నగదు, నాణ్యాలు మాత్రమే వేయాలని, పువ్వులు, ఆకులు వేయవద్దని డీసీ చక్రధర్రావు కోరారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున హుండీలు లెక్కించడం జరుగుతుంది. అలాగే భక్తులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పువ్వులు కూడా ప్రత్యక్ష హుండీలో వేస్తున్నారు. తద్వారా కరెన్సీ నోట్లు ఒక తిప్పడిపోయి పాడైపోతున్నాయి, తడిచిపోయి. ఇవి లేకుండా ఉండడం కోసం భక్తులు పువ్వులు మాత్రం ఆ హుండీలు వేయకుండా నాణ్యాలని, కరెన్సీ నోట్లు మాత్రం వేయవలసిందిగా మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర రాజకీయాలు దారుణంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్న పార్టీలు అన్ని మోడీ తొత్తులేనని, అందరూ మోడీ జపం చేస్తున్నారని అన్నారు. మోడీకి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదని, బీజేపీకి ఊడిగం చేస్తున్నారని, జగన్ పెట్టుకున్నది అక్రమ పొత్తని అన్నారు. మోడీ గారికి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు. మోడీ గారిని ఎవరు అడిగారో కానీ ఆయనే వచ్చి యోగా చేస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు యోగా చేయరేమో. ఆయనే స్వయంగా వచ్చి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. పైగా మోడీ గారు ఈరోజు పేపర్లో చూస్తే, మోడీ గారు దేశం అంతటిలో కంటే ఆయనకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటే చాలా తృప్తిగా ఉంది అట. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ గురించి అయినా మోడీ గారు మాట్లాడి వెళ్లారా అంటే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగించేదిగా లేనేలేదు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు, దాని గురించి ఊసేలేదు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా 45 మీటర్లలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని ప్లాన్ చేస్తే దాన్ని మోడీ గారి సర్కారు ఇప్పుడు పార్లమెంటులోనే 41 మీటర్లకే కుదిస్తూ, అందుకే మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తే ఒక్క పార్టీ కూడా మోడీ గారికి, బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా ఇది అన్యాయము అని ఒక్కరు కూడా చెప్పలేదు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది తమ సమస్యలు తీర్చాలని కోరుతూ నిరసన తెలుపుతున్న మున్సిపల్ సిబ్బందికి వైసీపీ కార్పొరేటర్లతో పాటు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారిని సైతం లెక్క చేయకుండా ప్రజలకు త్రాగునీరు, పారిశుద్ధ్యం అందించిన కార్మికుల సంక్షేమం విస్మరించడం తగదన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న సిబ్బందికి సంఘీభావం తెలిపి అనంతరం వారి సమస్యలను తీర్చాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు మున్సిపల్ విభాగం కార్పొరేటర్స్ అందరూ కలిసి గత 4 రోజులుగా ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకి మద్దతు ఇవ్వడానికి వచ్చాము. మనమందరూ బాగుండాలంటే మన చుట్టూ ఉన్న ప్రదేశము పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ముఖ్య కారణం మన మున్సిపల్ సిబ్బంది. మనం తాగే నీరు, పీల్చే గాలి ప్రతి ఒక్కటి బాగుండాలి అంటే మున్సిపల్ సిబ్బంది చాలా ముఖ్యము. మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలి, కోవిడ్ సమయంలో కోవిడ్ సైతం లెక్క చేయకుండా కార్మికులు చాలా కష్టపడ్డారు. ప్రజల ప్రాణాల కోసం ఎంతో కృషి చేశారు. దీనన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్న వాళ్ళ
జీతాలు పెంచడం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందాలి అనేసి వాళ్ళు కోరుతున్నారు. ఒక మేడేనే కాదు, ప్రతిరోజు వీరు చేసే పనికి మనం అభినందించాలి. అలాంటి కార్మికులు ఈరోజు ఎండనక వాననక ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కార్మికులు ఎప్పుడు మద్దతు ఇస్తారు. అలాగే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు మా విజయానంద రెడ్డి గారు, కార్పొరేటర్స్ అందరూ మేము కార్మికులకి మద్దతు ఇస్తున్నాము. తక్షణమే ప్రభుత్వం వీళ్ళ జీతాలు పెంచి వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నీ చేయాలని మేము కోరుతున్నాము. మన సిబిఎన్ గారిని, అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ్ గారు, చిత్తూరు ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు దీనికి వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సీఎం చంద్రబాబు మోసాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళదామని మాజీ మంత్రి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు పరిశీలకుడు సూర్యనారాయణ రాజుసా పార్టీ, కాకినాడ పార్లమెంట్ పరిశీలకుడు సూర్యనారాయణ రాజు, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ బంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళా మందిరంలో వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోసం చేస్తుందో ఆ విషయాన్ని కూడా మా అవగాహన చేసుకోవాలని, ఈ విషయం అయిన తర్వాత దీన్ని కన్నబాబు గారు పేరు వచ్చి మీకు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. కాబట్టి దయచేసి అందరూ ఇది చాలా అవసరమైన విషయం కాబట్టి శ్రద్ధగా అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఓడించడం కోసం ప్రయత్నం చేయడంలో ముఖ్యంగా ఆయన తీసుకున్న ప్రధాన అస్త్రం ఏంటంటే అందమైన అబద్ధాలని ప్రజల్ని నమ్మించే విధంగా జనంలోకి తీసుకెళ్ళడం. ఎలా తీసుకెళ్ళాడంటే గతంలో ఆయన హామీలు ఇచ్చి మోసం చేసిన విషయం కూడా మర్చిపోయే విధంగా పచ్చి అబద్ధాలని, ఆచరణ సాధ్యం కాని హామీలు కూడా ప్రచారం చేశారు. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు లాంటి ముఖ్య నాయకులు మన నాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సందర్భాల్లో మన మేనిఫెస్టో గురించి చెప్పినప్పుడు వారు ఒకటే చెప్పారు, మనం చెప్పినవే కాదు చెప్పనివి కూడా ఇస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మున్సిపల్ కమిషనర్ పై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకు వైసీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ నాయకత్వంలో కలెక్టర్ ని వైసీపీ కార్పొరేటర్లు కలిశారు. కౌన్సిల్ ప్రమేయం లేకుండా కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కౌన్సిల్లో పాలక వర్గంగా ఉన్న తమను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటంటే చూడండి, ఇది లెటర్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ మరియు సిఎఫ్ఎంఎస్ లెడ్జర్ కాపీలను 2024 ఏప్రిల్ 1 నుండి 31 మార్చి 2025 వరకు ఇప్పించవలసిందిగా మేయర్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రాసుకున్న అర్జీ. ఇది సంవత్సర కాలం నుంచి జరుగుతున్న పాపం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో. ఇవాళ మచిలీపట్నంలో మేయర్ గారు, కమిషనర్ గారు, అలాగే తన కింద తాబేదారులుగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు కలిసి కోట్లాది రూపాయలు ఇష్టారాజ్యంగా మీరు చెక్కులు రాసుకుని అడ్వాన్స్ పేమెంట్లు, అందులో మున్సిపల్ అధికారులు కొంతమంది రాసుకున్నమాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గంగా ప్రజల సొమ్మును, ట్యాక్సుల రూపంలో కడుతున్న ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా మీరు రాసుకుంటాకి ఎవరిచ్చారు మీ హక్కు అని అడుగుతున్నాం మేము. కృష్ణా జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ఏఎస్ఎఫ్ఐ నాయకులు ముట్టడించారు. ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ధరలకు నోట్బుక్స్ విక్రయాలను అరికట్టాలని ఏఎస్ఎఫ్ఐ నాయకులు నిరసించారు. అనంతరం డీఈఓ ఛాంబర్ ముందు బైఠాయించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా
దయచేసి మీకు చెప్పాల్సిన పాయింట్ నేను చెప్పాను. లాయర్ గారికి చట్టం తెలుసు. దయచేసి మాకు కోఆపరేట్ చేసి మీరు రిప్రజెంటేటివ్ మీరు ఎవరో ముగ్గురు నలుగురు వస్తే నేను సీసీ గారితో మాట్లాడి మీకు ఏర్పాటు చేస్తాను. ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూన్ 25న కుక్కునూరులో పోడుదారులకు పట్టాలివ్వాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పందా కుక్కునూరు పార్టీ ఆఫీస్ నుంచి 500 మందితో భారీ ప్రదర్శనగా బయలుదేరి అశ్వారావుపేట, బూర్గంపాడు, రామసింగారం రోడ్డు సెంటర్ వరకు కొనసాగి అక్కడి నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వరకు వెళ్లి ధర్నా చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సిపిఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కుక్కునూరులో మనం భారీ ప్రదర్శన చేస్తాం. ఏదైతే గ్రామ సభలు నిర్వహించాల్సిన అవసరం ఉండగా గ్రామ సభలు పెట్టకుండా పోడుదారులు ఇచ్చిన దరఖాస్తులు మొత్తం బుట్టదాఖలు చేసిన పరిస్థితుంది. వేలాది దరఖాస్తులు ఇచ్చిన వాటికి పట్టాలు ఇవ్వాలని పరిస్థితుంది. పట్టాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టాలు ఇస్తానని ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారులకు సంవత్సరం అయింది, ఇప్పటిదాకా పట్టాలు ఇవ్వాలని పరిస్థితుంది. పట్టాలు ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున విజయవాడలో వేలాది మందితోటి మరి ముట్టడి కార్యక్రమం చేస్తామని చెప్పేసి సిపిఎం ప్రజాపందగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.